అలాగే డిబేట్ లో పాల్గొంటున్నటువంటి మోహన్ రెడ్డి గారికి, అలాగే జనసేన నాయకురాలు గారికి, అలాగే యాంకర్ గారికి ముందుగా నా నమస్కారాలు. ఈనాడు మీరు ఏదైతే ఇప్పుడు డిబేట్ లో చెప్తున్నారో, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని పరిపాలన వికేంద్రీకరణ అనేది ప్రవేశపెట్టడం జరిగింది నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా. అయితే ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారంటే దానికి ముఖ్యంగా కారణం గతంలో ఆయన తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఇతను జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా తన ముసలి కన్నీరుతో ఎంతో మందిని ఆకట్టుకొని నేనేదో రాష్ట్రానికి చేస్తానని చెప్పి వాళ్ళందరినీ నమ్మించి వాళ్ళందరూ ఒక్క అవకాశం ఇద్దాం అనే దిశగా గెలిపించడం జరిగింది. అది ఒప్పుకుంటాం. వాళ్ళందరూ కూడా నమ్మారు. నమ్మి ఎంతలా 5 సంవత్సరాలు మోసపోయారో ఆ మోసాన్ని తమ ఓట్లతో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఇది ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు గతంలో ఎలా మోసపోయాం, రాష్ట్రం ఎన్ని లక్షల కోట్ల అప్పులు బారిన పడింది, ఎటువంటి జీవన వృత్తి లేకుండా ఎంతో మంది కష్టాలు పెట్టి కేసులు పెట్టి ఒక సామాన్యుడు కూడా తనకు మనసులో ఉన్న మాట కూడా బయటికి చెప్పుకునే విధంగా హక్కులే విధంగా తనకి కష్టం వస్తే చెప్పుకోలేనంత బాధను అనుభవించిన ప్రతి ఒక్క సామాన్య పౌరుడు కూడా ఇటువంటి హింసకు గురి చేసే ప్రభుత్వం మాకొద్దని చెప్పి ఘంటాపదంగా తమ ఓట్లతో ఈనాడు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇది ఏ ఈవీఎంలో స్కామ్ జరిగితేనో రాత్రికి రాత్రి ఓట్లు వేయడం వలనో మార్పు రాదు. అటువంటి మార్పు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు మొహాల్లో చిరునవ్వే తెలుస్తుందండి. వాళ్ళకి ఈ ప్రభుత్వంలో ఎంత సంతృప్తిగా ఉన్నారో. ప్రతి ఒక్క రంగాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ పోతుంది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఎంతలా అభివృద్ధి చేస్తుందంటే, ఈనాడు ఒక వైజాగ్ ని ఒక ఏఐ హబ్ గాని ఎన్నో రకాల కంపెనీలను ఈరోజు తీసుకువచ్చిన ఘనత, లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు మన రాష్ట్రాన్ని వస్తున్నాయి. దేశంలో ఏ రాష్ట్రాన్ని కూడా తిరిగి చూడని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వైపే ప్రతి ఒక్క కంపెనీలు కానీ పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇది ఎప్పుడు గత ప్రభుత్వంలో జరగలేదే. ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళారు, దేశ పర్యటన చేశారు. మరి ఏనాడు ఎటువంటి కంపెనీలను కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువచ్చిందే లేదు కదా. మరి ఎలా అవుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి? మరి రాజధాని విషయానికి వస్తే, మరి ఎంతమంది రైతులు రాజధాని కోసం పోరాడి వాళ్ళు భూములు ఇచ్చారు. వాళ్ళకి కూడా అభివృద్ధి కావాలనే కదా రాజధాని. వాళ్ళు కూడా స్వచ్ఛందంగానే ఇచ్చిన రైతులే. వాళ్ళు కూడా రాజధాని కావాలనే ఇచ్చారు, బలవంతంగా ఏమి ఇవ్వలేదే. మరి వాళ్ళు గతంలో 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఎన్నో రాస్తారోకోలు చేసి బంద్ చేసి నిరాహార దీక్షలు చేశారు. మాకు రాజధాని కావాలి, మాకు ఈ రాజధాని అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయండి అని. మరి ఏనాడు ఆ రైతుల గోల వాళ్ళ ఘోషగాని పట్టించుకున్నదే లేదే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి డెవలప్మెంట్ చేయడానికే ముందంజు వేశారు. మొట్టమొదట పెట్టుబడులు అమరావతి రాజధాని దానిలోకి రావడానికి చాలా మంది కంపెనీలు చూస్తున్నారు. మరి ఇది కాదండి అభివృద్ధి. లక్షల కోట్ల అప్పులు ఉన్న రాష్ట్రాన్ని ఇటువైపు అప్పులు తీర్చే దిశగా, మరోవైపు కంపెనీలు తీసుకొచ్చే దిశగా, సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కటి కూడా ఇచ్చే దిశగా వెళ్తుంది కూటమి ప్రభుత్వం. మరి ఒకవైపు అభివృద్ధి చేస్తూ, ఒకవైపు డెవలప్మెంట్ చేస్తూ, ఒకవైపు రాష్ట్రాన్ని అప్పుల నుంచి
గట్టెక్కించే దిశగా వెళ్తుందండి కూటమి ప్రభుత్వం. ఈనాడు మన రాష్ట్రం పరిస్థితి చూసుకుంటే గతంలో స్వర్ణాంధ్ర ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఒకటి చెప్పండి లావణ్య గారు, ఒకటి చెప్పండి. ఏదైతే చంద్రబాబు గారు గతంలో మేనిఫెస్టోలో రూపొందించిన అన్ని హామీలు, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అన్నీ నెరవేర్చింది అంటున్నారు. ఇంకా కొన్ని హామీలు నెరవేర్చాల్సి ఉంది కదా, ఎప్పటికి నెరవేరుస్తారు? మీరు ప్రాపర్గా అంటే 3 సిలిండర్లు ఇచ్చి ఉండవచ్చు, లేదంటే పెన్షన్ మీరు టైంకి ఇస్తుండొచ్చు. ఇంకొన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఆయన ఏకంగా కొంతమంది ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకి జిల్లాల వారీగా ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకి కొంత అమౌంట్, సర్టెన్ అమౌంట్ అని ఇచ్చి వాళ్ళే ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించే దిశగా ఇస్తామని అనేక ప్రామిసులు చేశారు. ఇప్పటికీ 2 ఏళ్ళు అయిపోయింది, ఎప్పటికి చేస్తారు? ఏంటంటే అభివృద్ధి ఇప్పుడు అప్పుల్లో ఉన్న రాష్ట్రం ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు మన రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉందో. అయినా సరే దీన్ని ఎలా మనం డెవలప్ చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు సంక్షేమ పథకాల విషయానికి వస్తే పెన్షన్ ఎలా అయితే పెంచుతామన్నారో అలాగే బకాయిలతో కలిసి ఒకసారి పెన్షన్ పెంచడం జరిగింది. స్త్రీలకి ముఖ్యంగా వాళ్ళకి ప్రాధాన్యతనిస్తూ స్త్రీ శక్తిని ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క రైతుకు కూడా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేయడం జరిగింది. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. డిఎస్సిలో కూడా ఉద్యోగాలు తీసి ఎంతో మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ ఉగాది తర్వాత ఇంకొన్ని డిఎస్సి ఉద్యోగాలు కూడా తీయడం జరుగుతుంది. మరి 2 సంవత్సరాలు కదండి జరిగింది. ఇంకా ఒకదాని తర్వాత డెవలప్మెంట్ అనేది, సంక్షేమ పథకం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. రాజధాని విషయంలో చట్టబద్ధత కల్పిస్తారా? రాజధాని విషయంలో ఎక్కడైనా చట్టబద్ధత కల్పిస్తారా? ఇక వడివడిగా అడుగులు వేస్తుంది అమరావతి డెవలప్మెంట్ అనేది అనుకోవచ్చా లోకేష్ గారు చెప్పడం ద్వారా? లేదండి, ఖచ్చితంగా అమరావతి